వీర సావర్కర్ అంటాడు, ఈ శరణాగత రక్షణం అనేటువంటి ధర్మం అపార్థం చేసుకోబడింది ఈ దేశంలో, దానివల్లనే హిందూ సామ్రాజ్యం పతనమైపోయింది అని అంటాడు వీర సావర్కర్. ఆ సందర్భంగా ఒక కథ రాజస్థాన్ చరిత్రలో ఉన్నది. ఒక యోగి యొక్క చరిత్ర. అంటే ఈ దేశంలో సాధువులు, సన్యాసులు, మహానుభావులు వాళ్ళ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో చెప్పటం కోసం ఈ కథలు చెబుతున్నాను. ఢిల్లీలో భైరవానంద అఘోరీ అని ఒక ఆయన ఉండేవాడు. ఎక్కడో కాశీలోనో ఎక్కడో తపస్సు చేసి, భైరవుణ్ణి గురించి తపస్సు చేసి సిద్ధశక్తులు సాధించినటువంటి వాడు. దిగంబరుడుగా ఉండేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు, ఉపకారాలు చేసేవాడు, వ్యాధులు పోగొట్టేవాడు, కష్టాలు తీర్చేవాడు. ఊరి బయట ఎక్కడో ఉండేవాడు ఆయన, ఓ చిన్న కుటీరంలో. పృథ్వీరాజుకు ఆయన యొక్క మహిమలు తెలుసు. మహిమలు తెలిసి ఒకసారి అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటూ ఉండేవాడు, ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవాడు. అంటే ఒకసారి వెళ్ళి మహమ్మద్ ఘోరీ రావటం పోవటం చాలాసార్లు జరిగింది. అప్పుడు అడిగాడు, మహమ్మదీయులు ఇట్లా వస్తున్నారు మహానుభావ, వీళ్ళ దాడి తట్టుకోవటం ప్రతిసారి కష్టంగా ఉంటున్నది, అయినా గెలుస్తున్నాము, పర్వాలేదు, నాకు నమ్మకం ఉన్నది. కానీ ఈ ఇతర మతస్థులు మన దేశం మీద గెలవకుండా, దండయాత్ర చేసి గెలవకుండా, ఈ దేశంలో ఎప్పుడూ కూడా సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని ఆచరించే హిందూ సామ్రాజ్యము స్థిరంగా ఉండేటట్లుగా మీరు సంకల్పించి ఏదైనా చేయండి అని అడిగాడు. అడిగితే ఆయన నవ్వుతూ అన్నాడు, పృథ్వీరాజ్, ఒక మనిషికి ఉపకారం చేయటం వేరు, అపకారం చేయటం వేరు. కానీ ఒక జాతి చరిత్రను మార్చటం అది ఈశ్వరేచ్ఛ తప్ప మామూలు వాళ్ళు చేయలేరయ్యా. ఎందుకంటే కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి శక్తి భగవంతుడికి ఉంటుంది. అంటే మీరు అంతవాళ్లేనండి, మీరు సిద్ధపురుషులు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీరు చేసి తీరాలా అన్నాడు. ఆయన నవ్వాడు, విధి నిర్ణయం ఎట్లా ఉన్నదో, అయినా నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తాను, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు. అంటే చెప్పండి ఏం చేస్తారు? నేను ఒక ముహూర్తం పెడుతున్నాను, ఆ ముహూర్తానికి నేను నీ కొలువు కూటానికి వస్తాను, అప్పుడు ఏం చేయాలో చెప్తాను అన్నాడు. అంటే మహారాజు, అయ్యా అంతకంటే కావాల్సిందే ఉంది, చాలా సంతోషం అన్నాడు. ముహూర్తం దగ్గర పడింది. ఆయన ఏం చెప్తాడో, యజ్ఞం చేస్తాడో, యాగం చేస్తాడో, ఏమి చేస్తాడో అని చెప్పి అన్నీ సిద్ధం చేసి ఉంచారు. ఆయన అన్నాడు, వచ్చాడు రాజుగారు, స్వాగతం చెప్పి తీసుకెళ్ళాడు. మహారాజా, మీ కొలువు కూటం బయట చాలా ఖాళీ స్థలం ఉన్నట్టుంది అన్నాడు. ఉన్నది అన్నాడు. అక్కడికి పోదాం పదండి అందరము అన్నాడు. అందరూ అక్కడికి చేరారు. ఆయన ఒక పొల్లో వస్తువు తీసుకొని ఓ పెద్ద వలయం గీశాడు. ఆ వలయం గీసి ఓ పెద్ద మేకు, గడ్డపార లాంటిది, మరీ పెద్ద గడ్డపార కాకుండా దాంట్లో సగం ఉండేటువంటి ఓ పెద్ద మేకు, లావాటి మేకు, ఒక సుత్తి తీసుకురండి అన్నాడు. ఇదేమిటిది? ఈయన ఏదో యజ్ఞం చేస్తాడు, ఆవు నేతి డబ్బాలు కావాలంటాడో, ఇంకేది కావాలంటాడో, పండ్లు పూలు అన్నీ రెడీ చేసి ఉంచితే ఈయన ఏదో సుత్తిన్ను మేకు కావాలంటాడు ఏమిటి అని చూస్తున్నారు జనం అంతా. చుట్టూ సామంతులు, మా సేనాపతులు, మహారాణి సంయుక్త అందరూ చూస్తున్నారు. మహారాజు ఏం చేస్తాడు? వెంటనే సరే అని అన్నాడు. తీసుకొచ్చారు. మీరంతా ఈ వలయానికి దూరంగా ఉండండి అన్నాడు. ఆ మేకు తీసుకొని సుత్తితోటి ఆ మేకు ఇంచుమించు నేలలో దిగబడేటట్లుగా కొట్టాడు. కొట్టి, మహారాజా, ఈ మేకు ఇప్పుడు ఆదిశేషుని, భూమిని మోసేటువంటి ఆదిశేషుని తలలో దిగబడింది. ఆ ఆదిశేషుడు ఇంకా కదలలేడు. ఆ మేకు అతడి తలలో ఉన్నంతకాలం ఈ రాజ్యాన్ని ఎవడు జయించలేడు, మార్చలేడు. ఇక్కడ ఆదిశేషుడు ఉన్నాడు, సుస్థిరంగా ఉంటుంది హిందూ సామ్రాజ్యం అన్నాడు. అంటే
అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏమిటిది, ఈ దిగంబరుడైన బైరాగి వచ్చాడు, వచ్చి ఏదో ఒక మేకుతో కొట్టి సుత్తితో కొట్టి ఆదిశేషుడు తలలో దిగబడింది అంటాడు, హిందూ రాజ్యం స్థిరంగా ఉంటుందంటాడు, ఇదేదో నవ్వులాటలాగా ఉంది, ఏదో పిచ్చివాడి చేష్టల్లాగా ఉన్నాయి తప్ప ఒక మహాయోగి చేసేటట్లుగా లేదు ఇది అనుకున్నారు. ఎవరూ మాట్లాడలేరు, ఎందుకంటే మహారాజు యొక్క గురువు గారు. అప్పుడు రాణి సంయుక్త అన్నది, మహారాజా ఈ పని చూస్తుంటే నాకేమీ నచ్చలేదు, ఏమిటి ఈ పని, ఆయన ఏదో వచ్చి ఇట్లా చేయంగానే హిందూ రాజ్యం స్థిరంగా ఎట్లా ఉంటుంది, సైన్యము, యుద్ధాలు, రాజులు, మంత్రులు, మంత్రాంగము, బలము, శక్తి ఇవన్నీ కావాలి, పెంపొందించడానికి కావాలంటే దైవశక్తి కావాలంటే యజ్ఞాలు చేస్తారు, జపాలు చేస్తారు, హోమాలు చేస్తారు, కానీ ఇది ఏం పని అండి అన్నది. ఆయన కొంచెం అఘోరిని ఆ బైరాగిని తోలనాడినట్లుగా మాట్లాడాడు ఆవిడ. మహారాజు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆయన చూశాడు, మహారాజా రాణిగారు చెప్పింది విన్నాను నేను, మీ అభిప్రాయం కూడా అదేనా అన్నది. పాపం ఆయన ఏం మాట్లాడలేక తల ఉంచుకున్నాడు. అదిగాక ఇంకేమిటండి అన్నది మళ్ళీ రాణి సంయుక్త, మీరు చేసిన పని ఏమిటి, అది ఆదిశేషుడు తలలో దిగబడటం ఏమిటి, మమ్మల్ని నమ్మమంటారు, మేము పిచ్చివాళ్ళం అనుకుంటున్నారా మీరు అన్నది రాణి సంయుక్త. మహారాజా మీ అభిప్రాయం కూడా అదేనా అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. సేనాపతులందరూ చూస్తున్నారు, మంత్రులు, దివాడు తల ఉంచుకొని ఉన్నాడు. రాణి, మహారాజా అందరూ నవ్వుతున్నారండి, సామంతులు, సేనాపతులు అందరూ మీరు చేసిన పని చూసి నవ్వుతున్నారు, ఏమిటి ఈ పని అన్నది. కనీసం అది ఆదిశేషుడి తలలో దిగబడింది అని నిరూపించమనండి అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. మళ్ళీ, మహారాజా మీ అభిప్రాయం గ్రహించాను నేను, మీరు చేసిన పని, నేను చేసిన పని మీకు ఎవరికీ నచ్చలేదు, ఇది ఏదో పిచ్చి బైరాగిని తీసుకొచ్చి స్వయం మహారాజా వారు పొరపాటు పడి ఇలా చేయించారని వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఆదిశేషుడి తలలో దిగబడింది అని చూపిస్తాను మీకు, రండి అన్నాడు. ఇందులో కాస్త బలవంతుడైన వాడు ఎవడైనా ఒకడు వచ్చి ఈ మేకు పీకండి, పక్కనంతా తవ్వండి, కొంచెం ఆ మట్టి పెళ్ళగించండి, మేకు పీకండి అన్నాడు. మట్టి పెళ్ళగించారు, ఆ మేకు పైకి పీకారు, మేకులో నుంచి నెత్తురు బొటబొటా కారుతున్నది. ఆ కింద చూస్తే పడగ కనిపిస్తున్నది. పడగ కనిపిస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. యా పొరపాటు జరిగింది, క్షమించండి, మీరు మహాపురుషులు, మేము తెలుసుకోలేకపోయినాము, మీరు మళ్ళీ ఈ పని చేయండి, మేమంతా మీకు పూజలు చేస్తాము అన్నాడు. మహారాజా ముహూర్తం దాటిపోయింది, అనుకున్నటువంటి సంకల్పం చేశాను, కానీ విఫలమైంది మీ మీ రాణిగారు మీరు చేసినటువంటి పని వల్ల, ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు, విధి ఎలా అనుకుంటే, పరమేశ్వరుడు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అని ఆయన లేచి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాతనే మహమ్మద్ ఘోరీ రావటం, ఈసారి పృథ్వీరాజు ఓడిపోవటం, రాజసంహారం, మహమ్మదీయులు ఈ దేశంలో అధికారంలోకి రావటం జరిగింది. రాజస్థాన్ చరిత్రలలో ఈ కథ చాలా ప్రముఖమైనటువంటి కథగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఒక్కోసారి విధి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంతటి వాళ్ళు ఎంతటి ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాకపోవచ్చును అని అనటానికి ఇది మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది. సాధువులు, సన్యాసులు, మహనీయులు అయినటువంటి వ్యక్తులు ఈ దేశ చరిత్రలో జాతికి అవసరమైనప్పుడు జోక్యం చేసుకొని, అంటే నిత్య రాజకీయాలలో ఇవి జోక్యం చేసుకోరు, కానీ దేశానికి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మార్గదర్శనం చేయటం అనేటువంటిది సన్యాసుల యొక్క విధి. శంకరాచార్యులు చేశాడు, విద్యారణ్య స్వామి చేశాడు, సమర్థ రామదాస స్వామి చేశాడు, తులసీదాస్ చేశాడు. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలు మనకు ఎంతో ఆదర్శప్రాయంగా కనిపిస్తూ ఉంటాయి. ఆంగ్లేయుల పరిపాలన సాగుతున్నది, దేశమంతా బానిసగాతనంతో క్షోభిల్లుతూ ఉన్నది, ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అని కష్టపడుతున్నారు, ఉద్యమాలు నడుస్తున్నాయి. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మొదలైనటువంటి మహనీయులందరూ కూడా కృషి చేస్తున్నారు.
ఈ చరిత్రకు కూడా ఒక నేపథ్యం ఉన్నది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, అలౌకిక ప్రపంచంలో యోగులు, మహనీయులు ఈ దేశం పరిస్థితిని చూసి వాళ్ళు కూడా బాధపడి తల్లడిల్లి ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలా, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించగల శక్తి లేదు, ఎట్లా అంటే యుద్ధాలు చేసే శక్తి లేని జాతిని సత్యాగ్రహాలు చేసైనా సరే సామూహికంగా ప్రజలను ఏకీకృతం చేసి దాని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఓడించాలా నైతికంగా అహింసా మార్గంలో అని మహాత్మా గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. ఆ సిద్ధాశ్రమంలో మహనీయులైనటువంటి యోగులు ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని వందల మంది భౌతిక శరీరాలతో వందల వేల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అయితే వాళ్ళకి ఎట్లా ఉంటుందనంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ ఏదో అది వాళ్ళ ఇచ్ఛ. తపస్సులో మహర్షులలో, యోగులలో కొన్ని వర్గాలు, కేటగిరీస్ లాగా ఉంటాయి. మహాతపస్సంపన్నుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయినాడనుకోండి తపస్సు వల్ల, వాడికి భగవంతుడు ఏం ఆలోచిస్తున్నది తెలుసు, ఆయన ఆజ్ఞను మేరడు. ఇది ఈశ్వర సంకల్పం. ఈ జాతి పతనం కావాలి, ఈ జాతి గెలవాలి, ఇన్ని వందల సంవత్సరాలు వీళ్ళు ఉండాలి, అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఉండాలి అని భగవంతుడు నిర్ణయిస్తున్నాడు. ఆ సంకల్పమే తనది కూడా. తాను కూడా ఆ స్థితికి వెళ్ళిన వాడికి. మామూలు చిన్న చిన్న మాంత్రికులు ఉంటారు, చిన్న చిన్న యోగులు ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళు చిన్న చిన్న రోగాలు బాగు చేయడం, వాడి జ్వరం తగ్గించడం, వీడికి విభూతి పెట్టడం, లేకపోయేటైతే వాడి ప్రయోగం తీసేయడం, వీడికి ఏదో ఉపకారం చేయడం, వాడికి ఉద్యోగం చేయడం, వీళ్ళ అమ్మాయికి పెళ్ళయ్యేట్టు చేయడం, ఏవో ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు మామూలు స్థాయిలో. మరీ పైవాళ్ళేమో అసలు జోక్యం చేసుకోరు, ఎందుకంటే ఈశ్వర సంకల్పమే వాళ్ళ సంకల్పం కాబట్టి. కింది స్థాయి వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఇండివిడ్యువల్గా ఏదో కొద్దిమందికి ఉపకారం చేయగలరు, అపకారం చేయగలరు తప్ప దేశ చరిత్రను మార్చలేరు. ఈ మధ్యలో ఒక కేటగిరీ ఉంది. వాళ్ళు ఏమిటి, మహాతపస్సులు చేస్తారు, పరిపూర్ణమైనటువంటి దైవత్వం కాదు, కానీ సిద్ధశక్తులు వస్తాయి, యోగశక్తులు వస్తాయి, వాళ్ళు చేయగలరు కొన్ని పనులు. జాతిని మార్చగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ప్రభావం వల్ల హిమాలయాలలో అప్పుడప్పుడు ఋషుల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత కాశీలో ఒక సమావేశం జరిగింది. వ్యాసుడు యొక్క అధ్యక్షతన ఆ సమావేశానికి ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాల నుండి సిద్ధపురుషులు వచ్చారు. కలియుగం వచ్చింది, కఠోరమైన తపస్సులు వెనకటి యుగాలలో లాగా చేయలేరు. ఇప్పుడు మానవ జాతిని ఉద్ధరించడం ఎట్లా అంటే భక్తి మార్గాన్ని మనం ప్రచారం చెయ్యాలి. మీరు భాగవతం రచించారు, ఆ భాగవత భక్తి, దేవుడు ఎవడైనా సరే ఆ దేవుని యందు భక్తి కలిగి ఉండి ఆ భక్తితో సాధన చేసేటైతే కఠోరమైన తపస్సులు, వందల సంవత్సరాలు ఉపవాసాలుండి తపస్సు చేయటం ఇది సాధ్యం కాదు కనుక భక్తిని ప్రచారం చేద్దాము అని అనుకున్నారు. అట్లనే తర్వాత మరొక 1000 సంవత్సరాల తర్వాత 4000 సంవత్సరాల క్రింద కుర్తాళంలో ఒక సమావేశం జరిగింది. ఒకసారి మా మౌనస్వామి ఆయన ఓ మాట అన్నాడు, మనమిద్దరము మొదటిసారి 4000 సంవత్సరాల కింద కుర్తాళం వచ్చాము, నీ గుర్తున్నది కదా అన్నాడు నాతోటి. ఉన్నదండి, మీరు గుర్తు చేస్తున్నారు కనుక గుర్తు వస్తున్నది దానికి అన్నాను నేను. అంటే అగస్త్య మహర్షి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం. అప్పుడప్పుడు సిద్ధులు సమావేశం అవుతుంటారు. అలానే భారతదేశ స్వాతంత్ర్యం కోసం కొందరు సిద్ధులు సమావేశమైనారు హిమాలయాలలో. ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అంటే అప్పుడు ఒక 16 మందిని ఎంపిక చేశారు. 16 మంది సిద్ధులు. వీళ్ళు 2-3 రకాలుగా దేశాన్ని ప్రభావితం చేయాలి. కొందరేమో జన్మ తీసుకొని పుట్టటం, పుట్టి తపస్సు చేసి దివ్యశక్తులు సాధించి దాని ద్వారా సమాజాన్ని మార్చి స్వాతంత్ర యుద్ధం చేయించటం. మరికొంతమంది మంచి సంస్కారం కలిగినటువంటి జీవి ఎవడో ఒకడు ఉన్నాడు, వాడిలోకి వాళ్ళు ప్రవేశించేవాళ్ళు. అంటే పుట్టటము, గర్భనరకము ఇవి లేకుండా వాళ్ళు దాంట్లో ఆ శరీరంలో ఉంటారు. మనస్సు వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, వాళ్ళ శక్తులతో ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల ఈ వ్యక్తులు మరింతగా కృషి చేయడానికి వీలుంటుంది. అట్లనే మహాత్మా గాంధీలోకి
ఒక హిమాలయ యోగి ప్రవేశించటం జరిగింది. అలానే మిగిలిన వాళ్ళు కొంతమంది పుట్టి పెరగటం వాళ్ళు కృషి చేయటం జరిగింది. అలానే రమణ మహర్షి, మౌనస్వామి, అరవింద యోగి వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. అంటే సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి యోగులు పుట్టి ఈ దేశ స్వాతంత్ర్యానికి కృషి చేసినటువంటి నేపథ్యం ఎవరెవరు ఎంత చేశారు, ఎట్లా చేశారు, ఎవరు ఏ రకంగా ప్రభావం చూపించారు అనేటువంటిది అది చాలా విచిత్రమైనటువంటి చరిత్ర. ఎంతో లోతైనటువంటి వివరాలలోకి పోతే కానీ వాళ్ళు చేసినటువంటి కృషి బయట మనకు కనపడదు. మా పీఠ వ్యవస్థాపకుడు మౌనస్వామి కనుక ఆయన చేసిన కృషి అంటే ప్రాస్తావికంగా కొంత చెప్తాను. అరవింద యోగి ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు, హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది అని చెప్పాను కదా. అక్కడ ఒక యోగి ఉన్నాడు, స్వామి అచ్యుతానంద. లౌకికంగా 19వ శతాబ్దంలో ఆయన శంకర సంప్రదాయంలో సన్యాసం తీసుకున్నటువంటి ఒక యతి. కానీ ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఆయనకు పూర్వజన్మలు గుర్తొచ్చినాయి. 25,000 సంవత్సరాల స్ఫురణ కలిగింది ఆయనకు. ఒక వ్యక్తి తపస్సు చేస్తే ఓ స్ఫురణ కలుగుతుంది. తాను ఎక్కడివాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఒకసారి నేను గుంటూరులో ఉన్నాను కొద్ది సంవత్సరాల కింద. ఒక భద్ర మహిళ వచ్చింది. స్వామివారు, నేను ఇక్కడ మీ కాళీదేవి ముందు ధ్యానం చేయొచ్చునా అని అడిగింది. అడిగితే ఆ సందేహం ఎందుకమ్మా అన్నాను. నేను హిందువును కాదు అన్నది. కాకపోవచ్చు దానికేమీ, కానీ ఈ దేవతను దేవత, ఈ విగ్రహాన్ని దేవత అని నువ్వు నమ్మేటట్లయితే సాధన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చును. ఇతర మతానికి చెందిన దానివి గనక మేమేం తిరస్కరించటం లేదు, ఇక్కడ అట్లాంటి నియమాలేం లేవు, కానీ నువ్వు ఆ దేవతను అని అంగీకరించాలి అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. చాలా సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్కు అబ్రహాం అని ఒక కేరళ స్వాతంత్ర్య యోధుడు గవర్నర్గా ఉండేవాడు. ఆయన ఒకసారి తిరుపతి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి. చూస్తే గవర్నర్ గారు వచ్చారు దర్శనానికి, ఎవరు ఆపుతారు, దర్శనానికి తీసుకెళ్తున్నారు. ప్రధాన అర్చకుడు చీఫ్ ప్రీస్ట్ ఆయన పక్కన నడుస్తూ, గవర్నర్ గారు ఒక చిన్న ప్రశ్న వేయొచ్చునా మిమ్మల్ని అన్నాడు. వేయండి అన్నాడు. మీరు వెంకటేశ్వర స్వామిని చూడటానికి వస్తున్నారు, ఆయన్ను దేవుడని నమ్మి వస్తున్నారా, లేకపోయేటట్లయితే ఈ విగ్రహం ఎట్లాంటిది, ఏ రాతితో చేశారు, నల్లరాయ, క్రిస్టల, మరొకట అని దాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారా అన్నాడు. లేదు, నేను దేవుడని నమ్మి వస్తున్నాను అన్నాడు ఆయన. అట్లయితే మా విజిటర్స్ బుక్లో ఆ మాట రాస్తారా అన్నాడు. నిరభ్యంతరంగా రాస్తానన్నాడు. నేను దేవుడని నమ్మి వచ్చాను వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని సంతకం పెట్టాడుగా అబ్రహాం గవర్నర్ అని చెప్పి. నేను ఈ ఉదాహరణ చెప్పి, అమ్మా నువ్వు ధ్యానం చెయ్యి అన్నాను. నేను 1 గంట ధ్యానం చేసింది. స్వామివారు, నేను పూర్వజన్మలో మగవాణ్ణి అయినట్టు ఎర్రటి పంచగట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని మీ శిష్యుణ్ణి ఉన్నట్టు ఈ కాళీదేవిని కొలుస్తున్నట్టు నాకు కనిపిస్తున్నదండి అన్నది. సంతోషం తల్లి, సాధన చెయ్యి, ఇంకా ముందుకు వెళతావు. మరి ఈ విషయం మీ మతంలో పూర్వజన్మలు పునర్జన్మలు ఇట్లాంటివి లేవు కదా, మరి ఇది ఇప్పుడు నీకు కనిపించింది, మరి నువ్వు నమ్ముతావా, ఇతరులకు చెబుతావా అన్నాను. నా కంటికి కనిపించిందండి, నమ్మకుండా ఎట్లా ఉంటాను, నేను తప్పకుండా చెబుతాను అన్నది. కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. పాశ్చాత్య దేశాల నుండి 20వ శతాబ్ద ప్రథమ భాగంలో వచ్చినటువంటి వాడు పాల్ బ్రంటన్ అనేటువంటి జర్నలిస్టు. అతడు హిందూ దేశం సిద్ధులకు స్థానం, మహనీయులైనటువంటి యోగీశ్వరులు ఎందరో ఉన్నారు, వాళ్ళను కనుక్కోవాలి, వాళ్ళ ద్వారా తాను కూడా సిద్ధ సాధనలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు పాత్రికేయుడైనటువంటి బ్రంటన్. అనేక చోట్ల కొంతమంది యోగులను కలిశాడు, అద్భుత శక్తులు చూపించినటువంటి వాళ్ళను చూశాడు. ఒకసారి అయితే కాశీలో స్వామి విశుద్ధానంద అని ఉన్నాడు, మహనీయుడైనటువంటి వ్యక్తి విశుద్ధానంద. హిమాలయాలలో ఉన్న సిద్ధాశ్రమ విభాగాలలో ఒకటైనటువంటి జ్ఞాన్గంజ్ అనేటువంటి చోట మహాతప అనే యోగిని కలిశాడు ఆయన. మహాతప వయస్సు 23,000 సంవత్సరాలు.
ఆయన దగ్గర ఇతడు యోగ సాధనలు చేశాడు, రకరకాలైనటువంటి ధ్యాన సాధనలు చేశాడు. వాటి ఫలితంగా కొన్ని అద్భుతాలు సాధించాడు అతడు. ఖండయోగము అని ఒకటి ఉన్నది. ఖండయోగం 2-3 రకాలు. ఖండయోగం అంటే శరీరం ఉన్నట్టుండి దానంతటిది ముక్కలైపోతుంది, చల్లాచెదురుగా పడిపోతుంది, మళ్ళీ కాసేపటి కలుసుకుంటుంది. అది ఒక ఖండయోగం. ఆ ఖండయోగం మౌనస్వామికి తెలుసు. కుర్తాళంలో ఆయన ఒకరోజు రూములో ఆయన శరీర భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా పడి ఉంటే కిటికీలో నుంచి చూసి జనం దిగ్భ్రాంతులైనారు. అయ్యో ఎవరో ఇన్ని ఏదో చేశారు అని అనుకున్నారు. కాసేపటికి అన్ని ముక్కలు కూడా కలుసుకున్నాయి. షిరిడీలో సాయిబాబాకు మౌనస్వామి ఈ విద్యను నేర్పినట్లుగా కుర్తాళానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో చెప్పబడి ఉన్నది. హిమాలయాల నుండి వస్తూ మౌనస్వామి టెమ్మేస్వామిని కలిశాడు. వాసుదేవానంద సరస్వతి అంటే మహామహిమాన్వితుడైన యోగి, వాళ్ళ సంప్రదాయానికి చెందినటువంటి వాడు. ఆయన అన్నాడు, నువ్వు దక్షిణ దేశానికి బయలుదేరావు, వెళ్ళే ముందు ఒకసారి షిరిడీ సాయిబాబాను కలువు, ఆయన మన వర్గానికి చెందినటువంటి వాడు అని అంటే అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి షిరిడీ సాయిబాబాతో సన్నిహితంగా 2-3 రోజులుండి వాళ్ళు ఏవో ఇచ్చిపుచ్చుకున్నారు అని చెప్పి చెబుతారు. కుర్తాళ కథలలో ఈ ఖండయోగాన్ని మౌనస్వామి షిరిడీ సాయిబాబాకి ఇచ్చాడు అని చెప్పి చెప్తారు. దానికి వేరే ఇతర ఆధారాలు ఏం లేవనుకోండి. షిరిడీ సాయిబాబా కూడాను ఖండయోగాన్ని ఆయన కొన్నిసార్లు ప్రదర్శించటం జరిగింది. ఇదొక ఖండయోగం. మరొకటి, లోపల ఉన్నటువంటి పేగులన్నింటినీ నోట్లో నుంచి బయటికి తీసి వాటన్నింటినీ కూడా కడిగి మళ్ళీ లోపల పెట్టుకోవటం, ఇదొక ఖండయోగం. స్వామి విశుద్ధానంద ఈ ఖండయోగాన్ని ప్రదర్శించాడు. మరొక ఖండయోగం ఉన్నది. తల మీద ఉన్నటువంటి కపాలంలో కొంత భాగాన్ని తీసి దాన్ని మళ్ళీ లోపల కడిగి ఏదైనా అశుద్ధమైన పదార్థాలు అవి ఉండేటైతే కడిగి దాన్ని మళ్ళీ పైన పెట్టడం, మళ్ళీ దానంతటది అతుక్కుపోయేట్టు చేయటం, ఇది ఒక ఖండయోగం. ఇటువంటి ఖండయోగములు ప్రదర్శించేటువంటి వాళ్ళు భారతదేశంలో అక్కడక్కడ ఉంటూ ఉండేటువంటి వాళ్ళు. మౌనస్వామి అటువంటి వాడు. విశుద్ధానంద ఈ పేగులను బయటికి తీసే ఖండయోగాన్ని ఆయన చూపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు పాల్ బ్రంటన్. నేను భారతదేశంలో చాలామంది సిద్ధులను చూశాను, యోగులను చూశాను, అద్భుత శక్తులు ప్రదర్శించిన వాళ్ళను చూశాను. అయితే చచ్చిన వాళ్ళను బతికించిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు. మీరు ఆ విద్య ప్రదర్శించగలరా? మీ దగ్గర ఏదైనా ఆ విద్య ఉన్నదా అని అడిగాడు. ఆయన అంతకుముందు ప్రసిద్ధిగా చూపిస్తున్న ఒక విద్య ఉన్నది. అదేమిటి అని అంటే, మీకు ఏ వాసన, ఇవాళ నాకు గంధం వాసన కావాలి, మల్లెపూల వాసన కావాలి ఇప్పుడు అని అంటే వచ్చునుగాక అంటాడు. మీ దగ్గర నుంచి మల్లెపూల వాసన రావటం మొదలు పెడుతుంది, మీ దగ్గర నుంచి గంధం వాసన రావటం మొదలు పెడుతుంది. ఈ విద్య ఎన్నోసార్లు ప్రదర్శించాడు స్వామి విశుద్ధానంద. అద్భుతమైనటువంటి శక్తి ఇది. అంటే ఆంగ్లేయుల పరిపాలన జరుగుతున్న కాలం ఇది. ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఈ విద్య మీరు చూస్తే ప్రపంచానికి ఇంకా ఇటువంటి విద్య భారతదేశంలో ఉన్నది అన్న విశ్వాసం కలుగుతుంది. మీరు రాస్తారు పేపర్లలో, కాబట్టి చూపిస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఏదైనా మరణించినటువంటి శరీరం ఉంటే బతికిస్తాను అన్నాడు ఆయన. మరణించిన శరీరం రెడీగా ఎక్కడ ఉంటుంది? దీనికోసం ఎవరినో చంపి చేయటం చూపించడం కుదరదు కదా. బ్రంటన్ అటు ఇటు చూశాడు. చెట్టు కింద పిచ్చుక ఉన్నది, మరణించింది. నాకు మరణించిన వాళ్ళు బతికించడం అనే విద్య ఉన్నదా లేదా అని ఈ పిచ్చుకను బతికించండి చాలు అన్నాడు. అంటే ఆ పిచ్చుకను అలా చేతిలో పట్టుకున్నాడు, సూర్యుడి వైపు చూశాడు అని చెప్పాడు. సూర్యుడిలో నుండి నేను ప్రాణశక్తిని ఆకర్షిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఆ పక్షి వైపు చూశాడు, ఇలా శక్తిని ప్రసారం చేశాడు. ఆ పక్షి బతికింది. బతికి 1 గంట సేపు ఎగిరి 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 తర్వాత మళ్ళీ పడిపోయింది. దీన్ని పాల్ బ్రంటన్ తన గ్రంథంలో ఉటంకించాడు. నేను ఇంకెక్కడా లేనిది ఒక్క చోట చూశాను స్వామి విశుద్ధానంద దగ్గర అని చెప్పి. అలాంటి పాల్ బ్రంటన్ అనేక ప్రదేశాలు చూసి తిరువన్నామలై వెళ్ళాడు. తిరువన్నామలైలో అరుణాచలం, అక్కడ రమణ మహర్షి ఉన్నాడు. రమణ మహర్షిని గురించి
ఆయన వెళ్ళటం కూడా చాలా విచిత్రమైన కథ జరిగింది. ఆ రోజుల్లో కంచి మహాస్వామి పరమాచార్య అంటాం, ఇప్పుడు ఉన్నటువంటి జయేంద్ర సరస్వతికి పూర్వులు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో పాశ్చాత్యుడు వచ్చారు, ఆదరించారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. అయ్యా, నేను సిద్ధ విద్యలు నేర్చుకుందామని వచ్చాను. దక్షిణ దేశంలో మీరు అవతార పురుషులని, నడిచే దేవుళ్ళని, మహనీయుడని చెబుతున్నారు. నాకు మీరు విద్యలు నేర్పండి, నేను నేర్చుకుందామని వచ్చాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను నిత్య సంచారిని, ప్రపంచం దేశమంతా కూడా సంచారం చేస్తూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాను. నేను ఒక చోట స్థిరంగా ఉండి నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు శిక్షణ ఇచ్చి, నీకు విద్యలు నేర్పేటువంటి అవకాశం నాకు లేదు. అంటే మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎంతో ఆశతోటి వచ్చాను ఈ దేశానికి అన్నాడు. కాశీలో ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన నీకు దొరకడు. దక్షిణ దేశంలో ఉన్నాడు ఒక మహాయోగి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ప్రయత్నించండి అన్నాడు. ఎవరు అంటే తిరువణ్ణామలైలో రమణ మహర్షి అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఈయన ఏదో నాకు చెప్పటం ఇష్టం లేక, లేకపోతే ఆయన దగ్గర ఏం లేవో, నిజానికి నాకు చెప్పడం ఇష్టం లేదో, లేకపోతే తప్పించుకోవడానికి ఇంకోళ్ళ పేరు చెప్పాడు ఈయన, సరేలే చూద్దాంలే, ఈయన సంగతి ఎట్లా అయింది, ఇంకో ఆయన సంగతి ఎట్లా ఉంటుందోలే అనుకున్నాడు. మెడ్రాస్ వెళ్ళిపోయినాడు. మెడ్రాస్ వెళ్ళి హోటల్లో ఉన్నాడు, పడుకున్నాడు. ఒకరోజు గడిచింది. ఇంకా వేరే ఇంకో చోటికి వెళ్ళటం కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన చెప్పిన మాటల మీద ఆయనకు పెద్ద గురి కుదరలేదు, పరమాచార్య చెప్పిన మాటల మీద. మర్నాడు ఇంకెక్కడికో వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాడు. మర్నాడు ఉదయం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి నిద్రపోయినాడు. రాత్రి 2:30 గంటలకు ఎవరో తట్టి లేపినట్టుగా మెళుకు వచ్చింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎదురుగా పరమాచార్యుడు కనిపిస్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు ఇంకా వెళ్ళలేదేమిటి తిరువణ్ణామలై అన్నాడు. అంటే నేను అనుకున్నాడు, అక్కడ వినొచ్చింది నాకు మళ్ళీ కలలాగా కనిపిస్తున్నది కాబోలు, పర్హాప్స్ ఇట్స్ ఎ డ్రీమ్ అనుకున్నాడు. రాత్రి 2:30 గంటలకు ఎవరో తట్టి లేపినట్టుగా మెళుకు వచ్చింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎదురుగా పరమాచార్యుడు కనిపిస్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు ఇంకా వెళ్ళలేదేమిటి తిరువణ్ణామలై అన్నాడు. అంటే నేను అనుకున్నాడు, అక్కడ వినొచ్చింది నాకు మళ్ళీ కలలాగా కనిపిస్తున్నది కాబోలు, పర్హాప్స్ ఇట్స్ ఎ డ్రీమ్ అనుకున్నాడు. కానీ ఆయన అట్లనే ఉన్నాడు, ఈయనకు మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఒకసారి గిల్లుకున్నాడు, మెళుకుగానే ఉన్నాడు. ఇదేమిటిది మెళుకుగా ఉన్నా కనిపిస్తున్నది అని అనుకున్నాడు. కాసేపటికి అదృశ్యమైంది. ఈయన మంచం మీద కూర్చొనే ఉన్నాడు. అంటే ఓహో, ఇది కల కాదు, సమ్ డివైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గివెన్ టు మీ అనుకున్నాడు. అనుకొని సరే తిరువణ్ణామలై వెళదాము అనుకున్నాడు. మర్నాడు పొద్దున తనకు ఎవరైతే సహాయం చేయడానికి ప్రదేశాలకు వెళ్ళటానికి పెట్టుకున్నాడో ఆ మనిషి వచ్చాడు. మీరు ఏదో చెప్పారు కదండి, అక్కడికి బయలుదేరదాము అన్నాడు. అంటే నీకు తిరువణ్ణామలై తెలుసునా, ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే తెలుసండి, అయితే పోదాం పదా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, తిరువణ్ణామలై వెళ్ళారు. ఏదో ఆశ్రమంలో వాళ్ళు ఆయనకు ఏదో కుటీరం ఇచ్చారు. ఆ కుటీరానికి తీసుకెళ్ళటానికి అక్కడ ఉండేటువంటి ఎవరో ధ్యానం చేసుకుండే ఒక ఆయన వచ్చాడు. ఆ కుటీరం నేను చూపిస్తాను అని కుటీరానికి తీసుకెళ్ళారు. ఆయనకు ఏర్పాటు చేసిన కుటీరంలోకి తలుపు తీసి లోపలికి అడుగు పెట్టబోతున్నాడు. అదంతా అడవి. ఒక పెద్ద పాము పడగెత్తి లేచి నిల్చున్నది. భయపడ్డాడు, యువతలికి వచ్చాడు. ఏమిటన్నాడు, పాము ఉన్నదండి లోపల అంటే. ఈయన లోపల చూసి నువ్వు వెళ్ళిపో, ఆయన భయపడుతున్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళు అన్నాడు. ఆ పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మొదటి ఆశ్చర్యం, ఏమిటి పాము ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది, ఈ విద్య ఏమిటి నాకు చెబుతారా అని అడిగాడు. ఇది నాకేం విద్య రాదండి, నేను ఎవరికీ ఏమీ అపకారం చేయను, మహర్షి అంటే నాకు భక్తి, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు వచ్చిపోతూ ఉంటాను. నేను మాది నెల్లూరు, అది చూడంగానే నేను నీకేం అపకారం చేసేవాడిని కాదు, నువ్వంటే భయపడుతున్నాడు ఈయన అని ఒక థాట్ నేను పంపించాను, అది వెళ్ళిపోయింది, నా భావం దానికి అర్థమైంది, వెళ్ళిపోయింది అన్నాడు. సరే ఏం చేస్తాడు, మంత్రం లేదు ఏం లేదు, థాట్ అని అంటే ఏం చేయగలుగుతాడు.
అలా ఉన్నాడు అక్కడ. తర్వాత మహర్షి దర్శనానికి వచ్చాడు, కూర్చున్నాడు. మహర్షిని ఒకటి 2 ప్రశ్నలు వేశాడు. ఇట్లా ఈ దేశంలో మహిమాన్వితులైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ మహిమలన్నీ నిజమేనా, నాలాంటి వాడు నేర్చుకోవచ్చునా అని అడిగాడు. అడిగితే మహిమలు అని నువ్వు అనుకుంటున్నవి వాటిని చూపించినటువంటి వాళ్ళు అవి పెద్ద మహిమలు, మేము మహాత్ములము అని అనుకున్నారా చేసి అవి చూపించేటప్పుడు అన్నారు. అనుకోనుండరండి, వాళ్ళ దగ్గర సహజంగా ఉన్నవి అని విన్నాను నేను అన్నాడు. అన్నీ సహజమైనటువంటివే, మహిమలు లోకాతీతమైనవంటూ ఏదీ లేదు. కొందరి దగ్గర కొన్ని ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకేమన్నా నేర్పుతారా అన్నాడు. నా దగ్గర ఉంటే కదా అన్నాడు ఆయన. ఉన్నాయని అందరూ అంటున్నారండి అన్నారు. అనుకొని అన్నారు. ఆ పూట సంభాషణ అట్లా గడిచింది. జనం వస్తున్నారు, అడుగుతున్నారు, ఏదో చెప్తున్నాడు ఆయన. ఆయన ప్రతి ఎవరికి కూడా మంత్రోపదేశం చేసేవాడు కాదు మహర్షి. నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది, దాని మూలం ఏమిటి చూసుకో. నువ్వేదో మంత్రం చేస్తున్నానంటున్నావు, ఆ మంత్రము, ఆ శబ్దము ఎక్కడి నుంచి పుట్టిందో చూసుకో. ఆ అన్వేషణే తపస్సు అంటే అని చెప్పేవాడు. మర్నాడు కూడా ఇట్లా వచ్చాడు, కూర్చున్నాడు. పక్కన స్తంభం ఉన్నది, కొయ్య స్తంభం. దానికి ఆనుకొని కూర్చున్నాడు. మహర్షి ఏదో అలా కూర్చొని ఉన్నాడు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ పూట ఎక్కువ మంది మనుషులు లేరు, ఏదో మాట్లాడేవాళ్ళు అయిపోయింది. ఆయన అలా కూర్చున్నాడు. ఈయన కూర్చున్నాడు. కాసేపటి కళ్ళు మూతలు పడ్డాయి బాలుబ్రంటన్కు. కళ్ళు మూతలు పడితే మహర్షి తన దగ్గరికి వచ్చి తనను చేత్తో పట్టుకొని తీసుకెళ్తున్నట్లుగా అనిపిస్తున్నది ఇతడికి. తాను ఒక పిల్లవాడుగా మారిపోయి ఉన్నాడు. మహర్షి తనను చేతిలో పట్టుకొని, చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆ అరుణాచలం కొండ మీదకి వీళ్ళు వెళ్తున్నారు ఆకాశగమనంలో. కొండ మీద ఎన్నో గుహలు ఉన్నాయి. ఒక్కో గుహ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ గుహలో ఎవరో ఒక యోగి ఉన్నాడు, మహనీయుడు, తపస్సు చేస్తున్నాడు. అట్లా ఎన్నో గుహలు చూసుకుంటూ ఎందరో సిద్ధులు ఉన్నారు అక్కడ కొండ మీద. అలా కొండ శిఖరానికి వెళ్ళారు. కొండ శిఖరానికి వెళ్ళి నిల్చున్నారు ఇద్దరు కూడా. అతడికి ప్రపంచమంతా కనిపిస్తున్నది బాలుబ్రంటన్కు. తన లండన్ కనిపిస్తున్నది, ఫ్రాన్స్ కనిపిస్తున్నది, జర్మనీ కనిపిస్తున్నది, పాశ్చాత్య తన దేశాలన్నీ కనిపిస్తున్నాయి. లండన్లో తానున్న వీధి, ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపడ్డాడు మహర్షి. ఈ పూటకు ఈ అనుభవం చాలు, కిందికి వెళదాం పద అన్నాడు. మళ్ళీ కిందికి వచ్చారు. ఇంకా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచాడు. మహర్షి అక్కడ సోఫాలో కూర్చొనే ఉన్నాడు, ఈయన ఇక్కడ కూర్చొనే ఉన్నాడు. ఆశ్చర్యపడ్డాడు. ఏ వండర్ఫుల్ డివైన్ ఎక్స్పీరియన్స్, పరమాశ్చర్యకరమైన ఒక అనుభూతి కలిగింది అతడికి. మహర్షి సామాన్యుడు కాదు, ఈయన నిజంగానే దివ్య పురుషుడు, సిద్ధుడు అని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ అనేక ప్రయాణాలు జరిగినాయి. ఎందరెందరినో చూశాడు. చాలామంది సిద్ధులను, యోగులను చూచాడు. వాళ్ళ మహిమలను దర్శించాడు. అది అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్టులో చాలా అద్భుతాలు చూశాడు. అక్కడ ఒక సర్ప మాంత్రికుడు తటస్థపడ్డాడు. పామును పట్టుకుండేవాడు. పుట్ట దగ్గరికి వెళ్ళి రమ్మంటే పాము వచ్చేది. ఆ పామును పట్టుకుండేవాడు, మెళ్ళో వేసుకుండేవాడు. కాసేపు ఆడించి విడిచిపెట్టేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేది అది. అతడిని అడిగాడు, నాకు ఈ విద్య నేర్పుతావా నువ్వు అని చెప్పి. ఇది నేర్పమండి, మా వంశంలో వస్తున్న విద్య, మా వంశంలో వాళ్లకు తప్ప మేము మా పిల్లలకు నేర్పుతాం కానీ ఇంకెవరికి నేర్పము అన్నాడు. అతడికి చాలా డబ్బు ఆశ చూపించాడు. అతడు ఊహించనంత డబ్బు ఇస్తానన్నాడు. తను జీవితం అంతా ఉన్నా అంత సంపాదించలేడు. 10 తరాలకు సరిపోయేటంత డబ్బులాగా ఉంది అది. దాని మీద మోజుపడి ఈ విద్యను నేర్పాడు బాలుబ్రంటన్కు. ఆ విద్య నేర్చుకున్నాడు. ఎక్స్పెరిమెంట్ చేయమంటావా, చెయ్యనాయన, దానికి ఏముంది అన్నాడు. ఓ పుట్ట దగ్గరికి వెళ్ళాడు. మంత్రం చదివి పామును రమ్మన్నాడు. పాము వచ్చింది. అది మెళ్ళో వేసుకున్నాడు. ఫోటోలు తీయించుకున్నాడు. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఈ ఫోటోలన్నీ కూడా ఆయన బుక్లో పబ్లిష్ చేశాడు. దాంట్లో రాస్తాడు అతడు. కొన్ని పాములు మామూలుగా ఉన్నాయి, కొన్ని పాములు దేవతా సర్పాల్లాగా ఏదో చాలా హాయి, ఆనందము కలిగింది. ఒక పామును మెళ్ళో వేసుకున్నప్పుడు మాత్రం అతి భయంకరమైన అనుభూతి కలిగింది. అదేదో పిశాచంలాగా నన్ను పట్టుకుంటున్నట్టు అనిపించింది, గబగబా తీసి అవతల పడేశాను అన్నాడు. అలానే
అక్కడి ఒక కొండ గుహలో ఏవో దివ్యమైన పురాతన కాలపు శిల్పాలు ఏవో ఉన్నవి అని అంటే అవి చూడటానికి వెళ్ళాడు. ఆ గుహలోకి లోపల దిగి వెళ్ళాలి, మెట్లు దిగి వెళ్ళాడో ఏవో చూశాడు. వస్తూ ఉంటే ఆ గుహ గోడలో నుంచి ఒక పెద్ద పాము వచ్చి ఆ మెట్ల మీద నిల్చొని ఆడుతూ బుసగొడుతూ క్రోధంగా ఉన్నది. అది కాటేసేటట్టు ఉన్నది, చాలా కోపంగా ఉన్నది ఆ పాము. భయపడ్డాడు, ఏం చేయాలో తోచలేదు. ఇంతలో మంత్రం గుర్తొచ్చింది. అది కదలకుండా పోవాలా అని చెప్పి మంత్రం చదివాడు. అది అమ్మాయి నిల్చుండిపోయింది. మెట్లు జాగ్రత్తగా ఎక్కి వచ్చేసాడు. భయపడిపోయి గబగబా తన విడిదికి వచ్చేసాడు. ఆ పాము కట్టు విప్పలేదు. అతడు రాస్తాడు, మళ్ళీ నాకు వెళ్ళే ధైర్యం లేకపోయింది, ఆ భయంతో నేను వచ్చేసాను, అది ఏమైపోయిందో ఏమో నాకు తెలియదు అని రాశాడు. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి. ద వరల్డ్ ఫేమస్ పిరమిడ్ గిజా పిరమిడ్.